కన్న కొడుకుల నుండి ప్రాణహాని ఉందంటూ వృద్ధ తల్లి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్గిరికి చెందిన 67 ఏళ్ల భద్రమ్మ తన కోడును వెలపోసుకుంది. తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిని తన కొడుకులు అనిల్, వినయ్లు అక్రమంగా ఆక్రమించుకుని తనను రోడ్డు పాలు చేశారని కన్నీరు మున్నీరుగా పెట్టుకుంది. తన కూతురు చేరదీయకపోతే అడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేసింది. 3 కోట్లు విలువ చేసే ఆస్తిని కాజేయాలని నకిలీ పత్రాలను సృష్టించారని భద్రమ్మ తెలిపింది. తనను ఎలాగైనా అంతమొందించి ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని, తన కొడుకులపై చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని భద్రమ్మ పోలీసులను వేడుకుంది. మంచోళ్ళు గారు తల్లిని ఎవరని ఈ రోడ్డు మీదకి తీసుకొస్తారు. విట్టం గతి చేసారు, అడక తినేటట్టు చేసారు. నేను ఎంత బాధపడుతుండో, మొగడు చచ్చిపోతే అందరూ అది ఉంటే తల్లిని చూస్తారు ఎవడే కానీ మేము తల్లిని చూడమని నన్ను కోర్టుకి ఎక్కించారు. ఆ ఆవేదన నాకు ఎంత ఉంటుందో నాకు తెలుసు. సంవత్సరం నుంచి నన్ను ఒకటే తిప్పుతున్నారు ఇద్దరు కొడుకులు. మాదే మా మగందే 2 లక్షల కిరాయిలు తింటున్నారు. నాకు ఇయ్యనంటే ఎట్లా సార్? నేను నా మగడు సంపాదించిందే ఇయ్యమంటున్నా. నేను తిన్నాక ఇంకా వాళ్ళకి ఇవ్వాలి కానీ నేనే తినేది వాళ్ళకే ఇస్తా. ఇప్పుడు 20 ఏళ్ళ సంది వాళ్ళే తింటున్నారు. నేను మొగడు వచ్చినాక కూడా 1 రూపాయి తినకుండా నేను సుఖపడొద్దా? ఇక అంతా మాకే కావాలంటే ఏడికెళ్ళి తెచ్చిస్తా సార్. నేను నన్ను ఎవరు చూస్తారు? నాకు చూడొద్దా? చూడండి కానీ అమ్మ ఆస్తి కావాలి.